సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని మేధావులు, కవులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం సచివాలయం నుంచి మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. తెలంగాణ చారిత్రక నేపథ్యానికి అస్తిత్వానికి ఏమాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టడంపైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది. సమైక్య రాష్ట్రానికి ప్రతీకగా తెలుగు తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పరిచిన విషయం తెలిసిందే. ఆ చోట తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయం అని చెప్పేసి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా సౌధం సచివాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. పాలకులకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి దాని ఎదురుగానే అమరవీరుల స్మృతి చిహ్నంగా అమరజ్యోతిని కూడా ఆయన నిర్మించారు. సమైక్య రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా గతంలో ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది. తెలంగాణ తల్లి ఈ మట్టిలోంచి ఇక్కడ భావోద్వేగాల నుంచి పుట్టిన అస్తిత్వ ప్రతీక. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరుణంలో సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం చారిత్రక న్యాయం అని చెప్పేసి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా వాళ్ళ భావోద్వేగాలను గాయపరిచే విధంగా కాంగ్రెస్ పాలకులు వ్యవహరించొద్దని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రతో పరిణామాలతో ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంపైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు మేధావులు కావచ్చు, ఇటు జర్నలిస్టు కావచ్చు, అటు పార్టీలకు అతీతంగా నాయకత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి ప్రతీకగా, తెలంగాణ ఉద్యమ చిహ్నానికి ప్రతీకగా, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రతీకగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.